కంచె గచ్చిబౌలి భూముల వివాదం వెనుక రాజకీయ కుట్రలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై హెచ్సీయూకు హక్కులు కల్పిస్తూ టైటిల్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన అంగుళం కూడా తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి హెచ్సీయూకి సంబంధించింది కాదని పునరుద్ఘాటించారు. కంచె గచ్చిబౌలి భూములపై వివాదం, హెచ్సీయూలో ఆందోళనలపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వారికి హక్కులు కల్పిస్తూ టైటిల్ ఇవ్వాలని ఆదేశించారు. హెచ్సీయూకి భూములు ఆ యూనివర్సిటీ పేరిట లేవని మంత్రులు, అధికారులు తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని హెచ్సీయూ పేరిట టైటిల్ ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. కంచె గచ్చిబౌలి భూముల వివాదం వెనుక రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలకు వాస్తవాల్ని వివరించారన్నారు. హెచ్సీయూ భూముల్ని తీసుకోలేదని, కోర్టుల్లో పోరాడి సాధించిన ఆ ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించనున్నట్లు ప్రజా సంఘాలకు, విద్యార్థి సంఘాలకు తెలపాలని మంత్రులకు సీఎం తెలిపారు. సీఎం సూచనల మేరకు పలువురు ప్రజా సంఘాల నేతలు, విశ్రాంత ప్రొఫెసర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసే అంశం పరిశీలిస్తామని, పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క వారికి హామీ ఇచ్చారు. సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం తీసుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్రజలకు ఆస్తిగా ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 400 ఎకరాలు ఎక్కడ పోయింది? ప్యాట్రా బిల్లీరావు అనేటువంటి ఐఎంజీ భారత్ అని ఒక ఫ్రాడ్ కంపెనీకి పోయింది. అనేది రాష్ట్ర ప్రజల ఆస్తి, సొమ్ము కదా. ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది. 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావటం, ఈ 10 ఏళ్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గట్టిగా కొట్లాడి ఆ భూమి తెచ్చుకోకపోగా గాలికి వదిలేసింది. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మేము కాపాడి రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి చెందేటట్టుగా చేసి దీన్ని ఈ రోజు కాపాడితే అసలు నిజంగా ఎవరైనా అభినందిస్తారు. దీన్ని యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. ఆ యూనివర్సిటీ అలాగే అక్కడ చదువుకున్నట్టు విద్యార్థులుగా చెప్తున్నాం, మాకు కూడా ఎమోషనల్ బాండేజ్ ఉంది ఆ యూనివర్సిటీతో. ఉద్యోగ అవకాశాలు దొరకాలని మేము బలంగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి, నగరం పెరగాలి, సంపద సృష్టించబడాలి. అలా సంపద సృష్టించబడితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము నిధులు వెచ్చించగలగాలి. బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధంతో 4 రోజులుగా 400 ఎకరాలపై అబద్దాల్ని ప్రచారం చేస్తున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జంతువులకు నష్టం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో అత్యంత ఎత్తైన భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారని, పర్యావరణానికి నష్టం జరుగుతుందని అప్పుడు ఆలోచన రాలేదా అని ప్రశ్నించారు. టీఎన్జీఓలకు ఇచ్చిన భూమి వద్ద 25 ఎకరాలు కబ్జా చేసేందుకు ఓ మాజీ మంత్రి ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డుకుందన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. రాళ్లు, నమళ్లను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ రోజు ప్రభుత్వానికి 400 ఎకరాలను సేకరించే కార్యక్రమం ఎప్పుడు లేని విధంగా చేస్తే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి? ఏదో విధంగా అవరోధం కల్పించాలి. అభివృద్ధికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో కొంతమంది చేస్తా ఉన్న సత్యదూరమైన ప్రచారాన్ని నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాం, మానుకోవాలని టీఆర్ఎస్ కు సంబంధించి, బీజేపీకి సంబంధించి మెత్తులను కోరుతా ఉన్నాం. అక్కడ లేళ్లున్నాయి, సింహాలున్నాయి, అనేక జంతువులున్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్ గా చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం 2 పార్టీలు ఏనాడైనా అంత ఐరేజ్ బిల్డింగ్ లో వారి టైంలో పర్మిషన్ ఇస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ గా ప్రమాదం జరుగుతుంది అన్నది ఆనాడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొంచెమైనా వారికి ఆలోచన వచ్చిందా? టీఎన్జీఓస్ పేరుతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కొంత అవుట్ సైడ్స్ ఇచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఇంకా దాని పక్కన ఒక 27 ఎకరాలు కబ్జా చేయాలంటే మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపుకుంది. అంటే మీరు చేసిన అరాచకాలని సరిచేస్తూ, మీరు అన్ని రకాల్లో మీరు చేసిన అరాచకాలని సరిచేస్తూ ఈనాడు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీతో పేదవాళ్ల కోసం పనిచేస్తుందన్నది ముమ్మాటికి నిజం.
విద్యార్థులు ఆందోళన చెందవద్దని, రాజకీయ పార్టీలకు దూరంగా ఉండాలని మంత్రులు కోరారు. పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.